ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. మరి థ్యాంక్ యూ సో మచ్. ఢిల్లీ ఎన్నికల్లో మీరు ప్రచారంలో పాల్గొన్నారు. మీరు ప్రచారంలో పాల్గొనడం ఒక ఎత్తు, బీజేపీ మంచి బంపర్ విక్టరీ సాధించడం మీకు బాగా బూస్ట్ ఇచ్చింది అనుకోవచ్చా? సార్ తప్పకుండా సార్. ముఖ్యంగా ఢిల్లీ భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వానికి, అదేవిధంగా రాష్ట్ర నాయకత్వానికి, అదేవిధంగా ఢిల్లీ ప్రజలందరికీ ఈ విజయాన్ని మేము అంకితం చేస్తున్నాం. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇప్పుడే ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ చూస్తే మాలాంటి యువ నాయకులు కార్యకర్తలకు అందరికీ 1000 టన్నుల బలం వచ్చింది. నరేంద్ర మోదీ గారు స్పష్టంగా పేర్కొన్నారు, బీజేపీ ఫర్ ఇండియా హూ వర్క్డ్ ఫర్ ఢిల్లీ ఎలక్షన్స్. ఇక్కడ సర్వ్ చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి, అదేవిధంగా మేము చేస్తున్నటువంటి పాస్ట్ 10 years గుడ్ గవర్నెన్స్, అదేవిధంగా డెవలప్మెంట్కి ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఢిల్లీని అభివృద్ధి చేస్తామని చెప్పేసి మా గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు పేర్కొనడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా మేము అందులో పాలు పంచుకున్నందుకు ఏపీ బీజేపీ యువ నాయకులుగా మేమందరం గర్వపడుతున్నాం. ముఖ్యంగా ఇక్కడ ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం సార్, ఈరోజు వికసిత్ భారత్ వికసిత్ ఢిల్లీ యొక్క కోరిక నెరవేరే దిశగా భారతీయ జనతా పార్టీ యొక్క అడుగులు పడ్డాయి. ఈరోజు భారతీయ జనతా పార్టీని ఢిల్లీ ప్రజలు విశ్వసించారు. ఎందుకంటే దాదాపు 27 సంవత్సరముల తర్వాత భారతీయ జనతా పార్టీ అక్కడ అడుగుపెట్టింది. భారతీయ జనతా పార్టీ జెండా ఢిల్లీ ఎర్రకోటపై ఎగరవేస్తున్నాం. ఈరోజు ఒకటి స్పష్టంగా చెప్పాలి సార్, ఈరోజు గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు గత 10 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ తాలూకు ఫలాలను ప్రజలు నమ్మి విశ్వసించి భారతీయ జనతా పార్టీకి అఖండ మెజారిటీగా ఈరోజు 48 సీట్లతో మాకు ప్రజలు పట్టం కట్టారు. ప్రజలందరికీ మీడియా ముఖంగా భారతీయ జనతా పార్టీ యువ నాయకులుగా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా సార్ ఈరోజు మమ్మల్ని గెలిపించింది పేద మధ్యతరగతి ప్రజలతో పాటు అక్కడ ఉన్నటువంటి ఇన్నోవేషన్స్ ఎంప్లాయీస్ కావచ్చు, యువత కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ యువత కావచ్చు, రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపుపై నిలబడ్డారు. అందుకు గాను మాకు భారీ మెజారిటీ వచ్చింది. ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఇంత బ్రహ్మరథం పట్టడానికి నిదర్శనం కూడా మన బడ్జెట్లో గమనిస్తే పేద మధ్యతరగతి ప్రజల కోసమే ఈరోజు భారతీయ జనతా పార్టీ సంక్షేమ పథకాలు కొనసాగిస్తుంది. దానికి పన్ను మినహాయింపే 12 లక్షలు భారతీయ జనతా పార్టీ ఇచ్చిందంటే మేము పేద ప్రజల కోసము, సంక్షేమం కోసము, అదేవిధంగా అభివృద్ధి కోసము, డెవలప్మెంట్ ఫర్ నేషన్ కోసమే కట్టుబడి ఉన్నాం. వికసిత్ భారత్ 2047 విజన్ నరేంద్ర మోదీ గారి సారథ్యంలో ఎన్డీఏ కూటమి ద్వారానే ఇది సాధ్యమవుతుంది. వికసిత్ భారత్, అదేవిధంగా వికసిత్ ఢిల్లీ కొరకు ప్రజలు మాకు ఈ విజయం చేకూర్చే విధంగా ఈరోజు బ్రహ్మరథం పట్టారని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రైట్ మల్లికార్జున గారు, ఇప్పుడు మనకున్న సమాచారం బట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ 48 సీట్లు బీజేపీ గెలుపొందింది, కైవసం చేసుకుంది. ఆప్కి దగ్గర 22 సీట్లు ఆప్కి. ఓవరాల్గా కాంగ్రెస్కి ఇక్కడ 0, ఒకసారి కూడా ఖాతా తెరవని పరిస్థితి. అసలు బీజేపీ గెలుపుకి ప్రధాన కారణం ఏంటని భావిస్తున్నారు? ఇఫ్ ఇట్ ఈజ్ ఆప్ కాంగ్రెస్ కలిసి పోటీ చేసినట్లయితే మరి మీకు గెలిపింత సునాయాసంగా ఉండేదా? ఎందుకంటే ఒకటి గల్లీలో అయినా ఢిల్లీలో అయినా భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా మోదీ గారి మ్యాజిక్, మోడీ గారి చరిష్మా, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం యొక్క చరిష్మా ఇక్కడ కనిపిస్తుంది. ఈరోజు మేము ఒకటే స్పష్టంగా పేర్కొనదలుచుకున్నాము మీడియా ముఖంగా, ఎవరైతే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజాస్వామ్యం చేత మేము ప్రజలతో ఎన్నుకోబడి ఖచ్చితంగా ప్రజా పరిపాలన అందిస్తామన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ని కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అక్కడ ఉన్నటువంటి యువత ఈరోజు ఓడించడం జరిగిందంటే ఈరోజు ప్రజలు మాకు స్పష్టంగా మెజారిటీ ఇచ్చారు. ఈరోజు మేము ఒకటే మీడియా ముఖంగా చెప్తున్నాం సార్, ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్తల యొక్క కృషి, యువ నాయకుల యొక్క కృషి, అదేవిధంగా ఆపు ప్రభుత్వం యొక్క అసమర్థ పాలన, అవినీతి పాలన, అదేవిధంగా ఈరోజు కేజ్రీవాల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవినీతి, మనీ ల్యాండరింగ్ కానీ, అవినీతి పాలన కానీ, అదేవిధంగా లిక్కర్ స్కామ్లో ఈరోజు మనం చూస్తున్నాం. వారికి సంబంధించి ప్రైవేట్ వ్యక్తులకు లైసెన్స్ ఫీజుల్లో మినహాయింపులు ఇవ్వడం, 100 కోట్ల వరకు లంచం తీసుకోవడం, గవర్నమెంట్కి సంబంధించినటువంటి నష్టం 2800 కోట్లకు పైగా నష్టం వచ్చింది. అదేవిధంగా ఈరోజు శీష్ మహల్ అనే ఒక భవంతిని నిర్మించుకున్నారు. మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా విలాసవంతమైన భవనాలు నిర్మించుకొని ఈరోజు ప్రజలు అతన్ని ఇంటికి పంపించారు. అదే తరహాలో ఈరోజు ఢిల్లీలో కూడా కేజ్రీవాల్ గారి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడం జరిగింది. ముఖ్యంగా సార్, మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఏపీ బీజేపీ యువ నాయకులుగా యువమోర్చా తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారి సలహాల మేరకు, అదేవిధంగా ఏపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు మిట్టా వంశీ గారి ఆదేశాలతో
మన తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేషనల్ ట్రెజరీ పిఎం సాయి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఢిల్లీలో జాతీయ రాష్ట్ర నాయకత్వంలతో కలిసి పనిచేయడం జరిగింది. ముఖ్యంగా మనం ఢిల్లీలో ఏపీ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ రెడ్డి గారితో పాటు మాజీ ఎమ్మెల్సీ మాధవ్ గారితో, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు గారితో, అదేవిధంగా ఓబీసీ మోర్చా నేషనల్ సెక్రటరీ ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారితో కలిసి మేము వర్క్ చేయడం జరిగింది. ముఖ్యంగా న్యూఢిల్లీ అసెంబ్లీలో మేము ఈరోజు ప్రచారం చేశాము. ముఖ్యంగా మా ఏపీ బీజేపీ యువ టీంతో కలిసి మేము ఇన్నోవేషన్ టెక్నాలజీతో అక్కడ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకువెళ్ళే విధంగా, అదేవిధంగా పేద మధ్యతరగతి ప్రజలకు గత 10 సంవత్సరాల నుంచి మోదీ గారు సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనేటివి కేవలం నినాదాలు కాదు, సిద్ధాంతాలుగా ఏవైతే మేము అభివృద్ధి చేసి చూపించామో, సంక్షేమము, గ్రోత్, డెవలప్మెంట్, అవే అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా బీజేపీ మేనిఫెస్టో అంశాలను మేము ఇన్నోవేషన్ టెక్నాలజీతో ఒక ప్రచార రథంతో పెట్టుకొని మాజీ ముఖ్యమంత్రి సాయిబ్ సింగ్ వర్మ గారి కుమారులైనటువంటి పర్వేష్ వర్మ గారి తరపున ప్రచారం చేశాం. అరవింద్ కేజ్రీవాల్పై ఖచ్చితంగా గెలుస్తామనే నమ్మకం మాకు విశ్వాసం ఉండేది. ఖచ్చితంగా గెలిచి చూపించాం. ఈ అంకితం మా ఏపీ బీజేపీ యువమోర్చా టీంని దగ్గరుండి ముందుకు నడిపించినటువంటి ఆర్ఎస్ఎస్ ఫుల్ టైమర్ రాయల్ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఢిల్లీ స్థానిక ప్రజలైనటువంటి రమేష్ సంపంగి గారికి, మా యువమోర్చా టీంకు సంబంధించి ప్రచారంలో పాల్గొన్నటువంటి వినయ్ ప్రసాద్కు, రామకృష్ణారెడ్డికి, అదేవిధంగా విజయ్, సాయి, అజయ్, ఇతర మిత్ర బృందానికి కూడా నేను ఆ బృందం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మా టీమును దగ్గరుండి ప్రోత్సహించినటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారిని ఓడించినటువంటి పర్వేష్ వర్మ గారికి, అదేవిధంగా వాళ్ళ తమ్ముడు సిద్ధార్థ సింగ్ గారికి, ముఖ్యంగా ఏపీ సోషల్ మీడియా టీంకి, ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ విజయంలో భాగమైనందుకు మేము కూడా గర్వపడుతున్నాం సార్. అంటే ప్రధానంగా చూసుకుంటే కేజ్రీవాల్ ఓడిపోవటం, అదేవిధంగా ఎవరైతే ఉన్నారో సత్యదేవ్ జైన్ కానీ, సత్యేంద్ర జైన్ కానీ, వీళ్ళు ప్రధానమైన ముఖ్యులు ఓడిపోవటాన్ని ఎలా చూడాలి మనం? సార్, ఒకటి ఈరోజు ఆపు ఓడిపోవడానికి చాలా రకమైన కారణాలు ఉన్నాయి. ఒకటి ఏదైతే నేను అవినీతి రహిత ప్రభుత్వాన్ని నెలకొల్పుతానని చెప్పేసి ఐఆర్ఎస్ ఆఫీసర్ అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారు ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టి అంతకుముందు కేవలం అన్నా హజారే గారితో జన్ లోక్పాల్ బిల్లు తీసుకొస్తామని చెప్పేసి నిరాహార దీక్ష చేసి ఆ సింపతితో సీఎం అయ్యారు. ఆయన మొదటిసారిగా సీఎం అయినప్పుడు ప్రజలందరూ ఏదో చేస్తారని అనుకున్నారు. ఆయన కూడా యథారాజ తదా ప్రజలాగా అవినీతి రహిత మరకలతో అంటించుకొని ఈరోజు ఈడీ సిబిఐ కేసులతో అరెస్ట్ కావడం జరిగింది. మధ్యంతర బెయిల్తో బయటికి వచ్చిన ప్రజలు అతని పార్టీని నమ్మవలకలేదు. ఇక్కడ ఒకటే చెప్తున్నాం సార్, సాక్షాత్తు అన్నా హజారే గారు లాంటి శిష్యుడిగా చెప్పుకున్నటువంటి